హాయ్ అండి. అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఈ క్లాత్ అనేది లాంగ్ ఫ్రాక్ కుట్టగా మిగిలిందండి. దీంతో ఒక బ్లౌజ్ స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. సో, ఇలా మిగిలిన క్లాత్‌లో బ్లౌజ్ కానీ, ఏమైనా టాప్ కానీ ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను. సో, ఫస్ట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇలా మిగిలిన క్లాత్ అనేది మనం వేస్ట్ చేయకుండా బ్లౌజ్ కానీ, టాప్ కానీ, ఫ్రాక్ కానీ పెట్టుకొని వేసుకున్నామంటే చూడడానికి బాగా కనిపిస్తుందండి. దీన్ని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకున్నట్టయితే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇదే క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీద్దాము. ఇలా ఇలా పెట్టుకొని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకోండి. ఎటు సైడ్ వస్తుందని ఈ క్లాత్ తీసేసుకొని హ్యాండ్స్ కోసం ఇలా మళ్ళీ వేరే క్లాత్ తీసుకున్నానండి. 2 ఫోల్డింగ్స్ పైన కావాలి కాబట్టి కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లోనే హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ పట్టీస్ అన్నీ తీసేసుకున్నాను. ఈ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా మనం 2 విడదీసుకొని ఇలా లైనింగ్ అనేది పైన పెట్టుకోవాలండి. లైనింగ్ కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చూసుకొని పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. కుట్టేటప్పుడు అనేది ముడతలు పడకుండా నీట్గా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా మనం చేతితో సర్దుకుంటూ ఎక్కడైనా ముడతలు వస్తున్నాయా అని చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇలా చేతులతోనే నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత రివర్స్కి తిప్పేసుకొని ఎక్కడైనా ముడతలు వచ్చాయా అనేది చూసుకోవాలి. ముడతలు వస్తే చూడడానికి అస్సలు బాగోదండి. అందుకే ముడతలు వచ్చాయో లేదో చూసుకొని అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ లుక్ అనేది జాయింటింగ్లోనే ఉంటుందండి. మనం జాయింట్ చేసేటప్పుడు ఎక్కడైనా ముడతలు వచ్చాయంటే మనం ఎంత నీట్గా కుట్టినా కూడా చూడడానికి బాగుండదు. సో కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా 2 కరెక్ట్గా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ రావాలి. జాయింట్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునేవారైతే ఇలా నీట్గా చూసుకుంటూ మెల్లగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. స్టార్టింగ్లో ఏంటంటే కుట్టేటప్పుడు ఇలా ముడతలు వస్తూ ఉంటుంది. అందుకని మెల్లగా కుట్టుకుంటూ ఇలా చేతితో సర్దుకుంటూ వచ్చారంటే ముడతలు అనేవి రాకుండా నీట్గా వస్తుంది. ఇలా ఎక్కడైనా ముడతలు వచ్చాయా లేదా అని చూసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలండి.
ఈ శారీ ఫ్యాబ్రిక్ ఏంటంటే జారుతూ ఉంటుంది కాబట్టి ఇలా జాయింట్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇలా పెట్టుకొని డైరెక్ట్‌గా జాయింట్ చేసుకోవడం రాకపోతే నీట్‌గా సర్దుకొని అక్కడక్కడ పిన్స్ అనేవి పెట్టుకోండి. అలా అయితే క్లాత్ జారకుండా కుట్టేటప్పుడు మనకి ఈజీగా వస్తుంది. ఇలాగే షేప్ బెల్ట్ ఇంకా చేతులు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని ఎక్కడైతే మనము టక్స్ కోసం మార్కింగ్ పెట్టామో ఆ మార్కింగ్ దగ్గర ఇలా టక్స్ కుట్టుకోవాలండి. ఇంకొక వైపు కూడా అలాగే ఇలా టక్స్ కుట్టుకుంటూ పైకొచ్చే కొద్దీ ఇలా సన్నగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత టక్స్ నుంచి అటు సైడ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. చూడడానికి కూడా లుక్ బావుంటుంది. అలా కట్ చేసుకున్న తర్వాత నడుం పట్టీ తీసుకొని బ్యాక్ పార్ట్ పైన పెట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకొని ఇలా తిప్పేసుకొని నడుం పట్టి పైన కుట్టు వచ్చేలాగా వేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుట్టు అనేది వస్తే చూడడానికి అస్సలు బాగోదు. ఇలా కుట్టు వేసుకొని ఈ నడుం బెల్ట్‌ని ఇలా తిప్పేసుకొని పెద్ద కుట్టు పెట్టి కుట్టుకోవాలండి ఈ కుట్టు. ఎందుకంటే మనం ఎమ్మింగ్ చేసేటప్పుడు ఈ కుట్టు విప్పేస్తాం కాబట్టి పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండీ! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఎక్కడైతే మనం టక్స్‌కి మార్కింగ్ చేసామో అక్కడ ఫస్ట్ ఇలా ఒక లైన్‌తో కుట్టుకోవాలండి. ఇది ఎందుకు కుట్టుకోవాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జారుతూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు మనం టక్స్ కుట్టేటప్పుడు నీట్‌గా కనిపించదు. జారిపోతూ ఉంటుంది. అదే ఇలా మనం ఒక కుట్టు గనక వేసుకున్నామంటే టక్స్ కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే చూడడానికి కూడా వస్తుంది. కాబట్టి ఇలా ఒకసారి కుట్టుకొని ఆ తర్వాత ఇలా మనం టక్స్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ పట్టుకొని ఇలా టక్స్ అనేది కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే ఒక పావించు ఖర్చుతో కుట్టుకోవాలి. తర్వాత చంక సైడ్ తీసుకొని ఇలా ఒక పావించు ఖర్చులో మనం ఎక్కడైతే టక్స్ కోసం మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ దగ్గర ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ కోసము ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పెట్టుకొని షేప్ బెల్ట్ అనేది రాంగ్ సైడ్‌లో పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనము టక్స్ కుట్టిన దగ్గర ఏంటంటే, ఆ టక్స్‌ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. టక్స్ అనేది ఫోల్డ్ చేయకపోతే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా కనిపించదు. అందుకని కుట్టేటప్పుడు టక్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా లోపలికి మడుచుకొని కుట్టు వేసుకోవాలండి. షేప్ బెల్ట్ ఇలా గనక కుట్టినట్టయితే చూడడానికి నీట్‌గా ఉంటుందండి. మనకెక్కడ కుట్లనేవి బయటికి కనిపించవు. బ్లౌజ్ అనేది నీట్‌గా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్‌గా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లోపల ఉన్న పార్ట్ అంతా బయటకి తిప్పేసుకోవాలండి. ఇలా లాగేస్తే ఈజీగా బయటకొచ్చేస్తుంది మనకి. ఇలా తిప్పేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా నీట్‌గా చూసుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ స్టిఫ్ వేసుకుంటే ఏంటంటే షేప్ బెల్ట్ అనేది స్టిఫ్‌గా ఉంటుంది. ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 పక్కపక్కన పెట్టి ఒకసారి చూసుకోవాలండి. ఇలా రెండిటిని ఇలా పట్టుకొని 2 ఈక్వల్‌గా వచ్చాయా లేదా చూసుకోవాలి. చూడండి ఈక్వల్‌గా వచ్చాయి. ఇలా చూసుకున్న తర్వాత హుక్స్ పట్టీ అనేది కుట్టుకోవాలండి. హుక్స్ పట్టీ కుట్టుకోవడానికి ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ పెట్టుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత కిందికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా పెట్టి ఇలా కట్ చేసుకొని 1 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి మడుచుకోవాలి. ఇలా మడుచుకొని ఒక కుట్టు వేసేసుకొని దీన్ని ఇలా తిప్పేసి పైన ఒక కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసుకోవడం వల్ల మనం హుక్స్ పట్టి లోపలికి మడిచి కుట్టేటప్పుడు ఈజీగా కుట్టడానికి వస్తుంది. దానికోసం ఇలా పైన ఒక కుట్టు వేసేసుకొని ఇలా తిప్పేసి నెక్స్ట్ ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. ఇలా ఒక ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక ఫోల్డ్ పెట్టేసి పైన ఇలా నీట్‌గా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. కుట్టు అనేది ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకోండి. ఇలా నీట్‌గా సర్దుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ కాజా పట్టీ అండి.
కాజాపట్టి కుట్టడానికి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రాంగ్ సైడ్ తీసుకోవాలి. కాజాపట్టి కుట్టడం కోసం లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండూ తీసుకోవాలండి. ఒక 2 ఇంచ్ వెడల్పుతో తీసుకొని ఇలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టు వేసుకోవాలి. కిందికి వచ్చేసరికి మళ్ళీ ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా లోపలికి మడుచుకోవాలి. ఇలా లోపలికి మడిచేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇది కూడా రివర్స్ తిప్పి పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే అండి. పైన ఒక కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కాజాపట్టి ఇలా మడిచి కుడతాం కదా, అలా కుట్టేటప్పుడు మనకు ఈజీగా కుట్టడానికి వస్తుంది. ఫోల్డింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా ఒక కుట్టు వేసేసి క్లాత్‌ని ఇలా 2 ఫోల్డింగ్స్‌తో ఇలా లోపలికి మడిచి పెట్టుకోవాలండి. ఇలా. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఇట్లా లోపలికి ఇలా మడుచుకొని ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. స్పీడ్‌గా కుట్టకూడదండి. ఇలా మెల్లిగా చూసుకుంటూ ఎక్కడ ముడతలు రాకుండా ఇలా నీట్‌గా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత కాజాలనేవి కుట్టుకోవడం కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకొని ఇలా చూసుకోవాలండి 2 ఈక్వల్‌గా ఉన్నాయో లేదో. ఇలా చూసుకున్న తర్వాత షోల్డర్స్ కుట్టుకోవాలండి. షోల్డర్స్ కుట్టుకోవడం కోసము బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ రెండూ పైకి ఉండేలాగా చూసుకొని ఇలా ఒక పావించు ఖర్చుతో ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ తిప్పేసుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా రివర్స్ తిప్పుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్టయితే ఏంటంటే పోగులు అనేవి మనకి బయటికి కనిపించకుండా చూడడానికి నీట్‌గా ఉంటుంది. సో, ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి షోల్డర్ దగ్గర. ఇలా వేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇలా షోల్డర్ కుట్టుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ కోసం హ్యాండ్ సెంటర్‌లో ఒక మార్కింగ్ వేస్తాం కదండీ! ఆ మార్కింగ్ షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలండి. కుట్టు వేసేటప్పుడు లాగకూడదు. లాగితే ఏంటంటే చంక అనేది లూజ్ అయిపోతుంది. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ రండి. హ్యాండ్స్ అనేది డిజైన్ పెట్టానండి. ఈ డిజైన్ హ్యాండ్స్ అనేది మీకు కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఆ డిజైన్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో మీకు తెలుస్తుంది. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా నీట్‌గా చూసుకుంటూ అలాగే ఇటు సైడ్ కూడా క్లాత్ అనేది లాగకుండా ఇలా నీట్‌గా షోల్డర్స్ దగ్గర పట్టుకొని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ రావాలండి. అస్సలు లాగకూడదు హ్యాండ్ కుట్టేటప్పుడు. ఇలా మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. నెక్స్ట్ హ్యాండ్ కుట్టిన తర్వాత మెడపట్టి అండి. మెడపట్టి కోసం ఒక 1 ½ ఇంచ్ వెడల్పుతో ఇలా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. మెడపట్టికి ఎప్పుడు స్ట్రైట్ పీసెస్ తీసుకోకూడదు. క్రాస్ పీసెసే తీసుకోవాలి. ఇక్కడ నేను నెక్ అనేది డిజైన్ పెట్టినా కూడా రౌండ్ నెక్ లాగే పెట్టాను కదండీ! సో, మనము డైరెక్ట్‌గా ఇలా క్రాస్ పీస్ తీసుకొని ఎమ్మింగ్ కోసం కుట్టుకున్నా కూడా నెక్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. సో, ఇలా డిజైన్ నెక్ కూడా మనం కష్టపడాల్సిన పని లేదు. ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇలా మనకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ ఒక 2 పీసెస్ తీసుకొని ఇలా క్రాస్ పెట్టుకోవాలండి. ఇక నేను చూపిస్తున్నాను కదా, అలా క్రాస్‌గా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఏంటంటే రఫ్ అనేది ఇచ్చుకోండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి కుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. రఫ్ వేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా. ఇలా ఒకసారి రఫ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే ఈ మనం కట్ చేసుకున్న ఉన్నాయి కదండీ పార్ట్స్ అన్నీ. అవన్నీ మనకి ఎంతైతే కావాలో మెడపట్టి కోసము అన్నీ తీసుకొని ఇలా క్రాస్‌గా పెట్టుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని కుట్టుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ సైడ్ తీసుకొని మెడపట్టి కోసం కుట్టిన ఈ లైనింగ్ పెట్టేసి ఇలా ఒక 1 ఇంచ్ లోపలికి మడుచుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టుకుంటూ రావాలండి. కుట్టేటప్పుడు కూడా మెడ అనేది అస్సలు లాగకూడదండి. లాగితే మెడ సాగిపోయినట్టు లూజ్‌గా వస్తుంది. వేసుకున్న తర్వాత జారిపోయినట్టుగా అయిపోతుంది కాబట్టి అలా లాగకుండా నీట్‌గా కుట్టుకోవాలి. ఇలా మనం జాయింట్ చేసుకున్న దగ్గర రెండిటిని ఇలా విడదీసి కుట్టుకోవాలండి. అప్పుడు మనము నెక్ అనేది ఇలా మడిచి ఎమ్మింగ్ చేసుకున్నప్పుడు నీట్‌గా కనిపిస్తుంది. ఎత్తుగా కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. ఇలా బ్లౌజ్ మొత్తము ఇలా నీట్‌గా సర్దుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా. జాయింట్ అనేది వచ్చినప్పుడు రెండిటిని ఇలా విడదీసి కుట్టుకోండి. ఇలా.
నెక్స్ట్ ఎడ్జ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఉంచి అది లోపలికి మడిచి ఇలా ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడైనా ఎక్కువ తక్కువ కుట్లు వేసినా కూడా ఇలా ఇంకొక కుట్టు వేసుకున్నప్పుడు సెట్ అయిపోతుందండి. నెక్‌కు ఎక్కువ తక్కువ కుట్లు వేసినట్టయితే నెక్ అనేది రౌండ్ పోతుంది. చూడడానికి లుక్ బాగుండదు కాబట్టి ఇలా మనం ఇంకొక కుట్టు వేసుకున్నప్పుడు సెట్ చేసేసుకోవచ్చు. ఎక్కడైనా ఎక్కువ తక్కువ కుట్టు వచ్చినా కూడా దాన్ని చూసుకుంటూ ఈక్వల్‌గా ఒక కుట్టు వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం రౌండ్ తిరిగే దగ్గర ఇలా కట్స్ పెట్టుకోవచ్చండి. రౌండ్ తిరిగే దగ్గర పెట్టుకోవచ్చు. కావాలంటే బ్లౌజ్ మొత్తం ఇలా అక్కడక్కడ కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని ఇలా తిప్పుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంచి మిగతా క్లాత్ లోపలికి మడిచి ఆ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే కుట్టొచ్చేలాగా వేసుకోవాలండి. మెడపట్టి పైనే కుట్టు రావాలి. మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుట్టనేది వస్తే నెక్ దగ్గర చూడడానికి అస్సలు బాగోదండి. కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అంత ఖర్చు ఉంచుకొని మిగిలిందంతా ఇలా నీట్‌గా లోపలికి మడుచుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుట్టనేది అస్సలు పడనివ్వకండి. నెక్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్‌గా ఇలా హ్యాండ్స్‌తో సర్దుకుంటూ కుట్టుకోవాలండి. ఇలా గనక మనం తిప్పి కుట్టుకున్నట్లయితే డిజైన్ నెక్ అయినా సరే రౌండ్ నెక్ పెట్టినవి మనకు నీట్‌గా వచ్చేస్తాయండి. షేప్ కూడా మనకు పర్ఫెక్ట్‌గా తిరిగిపోతుంది. షేప్ మనకు కరెక్ట్‌గా రాదు అన్న ప్రాబ్లమ్ ఏముండదు. నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా నీట్‌గా సర్దుకుంటూ కుట్టేసుకోండి. ఇలా నీట్‌గా లోపలికి మడుచుకుంటూ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదండీ! ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకు ఎమ్మింగ్ చేసేటప్పుడు నీట్‌గా కనిపిస్తుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్స్ అండి. సైడ్ జాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఈ సైడ్ జాయింట్స్ చేయడానికి ముందుగా నడుము ఎంతుందో అంత కొలుచుకొని బ్యాక్ పార్ట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన పెట్టుకొని నాకు ఇక్కడ నడుము 27 ఇంచెస్ వచ్చిందండి. 27లో నాలుగో భాగం అంటే పావుతక్కువ 7 ఇంచెస్ కదా! నేను ఇక్కడ పావుతక్కువ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అలాగే హుక్స్ పట్టీ సైడ్, కాజా పట్టీ సైడ్ కూడా ఇలా ఒక పావుతక్కువ 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ 2 ఈక్వల్‌గా పెట్టేసుకొని ఇలా తీసుకొని 2 అనేది ఈక్వల్‌గా పెట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ ఈక్వల్‌గా పట్టుకొని హ్యాండ్ అనేది ఎంతుందో చూసుకోవాలండి. ఇక్కడ నాకు వాళ్ళ హ్యాండ్ అనేది 11 ½ ఇంచెస్ ఉంది. 11 ½ ఇంచెస్‌లో మనం సగం తీసుకోవాలండి. 11:30లో సగం అంటే పావుతక్కువ 6 ఇంచెస్ కదా! నేను పావుతక్కువ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలా. వెనక సైడ్ కూడా ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత చంక కొలుచుకోవడానికి నేను ఆది బ్లౌజ్ తీసుకొని చంక అనేది ఎంత ఉందో కొలుచుకుంటున్నానండి. ఇలా నీట్‌గా ఇలా పెట్టుకుంటూ చూసుకోవాలి. ఎక్కడైతే కుట్టు ఉందో ఆ కుట్టు దగ్గర ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్ దగ్గర, చంక దగ్గర, నడుము దగ్గర 3 మార్కింగ్స్ పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్‌ని ఇలా పట్టుకొని మనం ఒక ఫోల్డింగ్ గనక చేసుకున్నామనుకో ఇలా. ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడ చూసుకొని, ఇలా ఒక ఫోల్డింగ్ గనక చేసుకున్నామనుకో, మనకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది ఫార్మ్ అయిపోతుందండి. ఆ లైన్ దగ్గర ఇలా మార్కింగ్‌తో గీసుకున్నామంటే లైన్ అనేది స్ట్రెయిట్‌గా వస్తుంది. కొందరికి లైన్ స్ట్రెయిట్‌గా రాకుండా క్రాస్‌గా వచ్చి సైడ్‌కి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా రావట్లేదని చెప్తారు గదా! ఇలా గనక మనము ఇలా ఫోల్డ్ చేసి మార్క్ వేసుకున్నామంటే ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతుందండి. ఫిట్టింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం వేసిన మార్కింగ్ దగ్గర నీట్‌గా ఒక కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసుకునేటప్పుడు ఎప్పుడు అయినా ఈ ఖర్చు అనేది పైవైపు పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. కింది వైపు పెట్టకూడదు. ఇలా మనం చంక దగ్గర కుట్టు అనేది లోపల వైపుకు పెట్టుకొని ఇలా నీట్‌గా సర్దుకుంటూ కుట్టుకోవాలండి. నేను లైనింగ్ అనేది, కటింగ్ అనేది ఇక్కడ చూపించలేదు కదండీ! మీకు కావాలంటే నేను అదొక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే చెక్ చేసుకోండి. హ్యాండ్ డిజైన్, లైనింగ్, కటింగ్ అనేది 2 నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. చూసుకోండి, చెక్ చేయండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత సైడ్ ఖర్చుల కోసం ఒక పావించు గ్యాప్‌తో కుట్లు వేసుకోవాలండి. ఈ కుట్లు అనేది మన ఇష్టము. 3 కావాలంటే 3 వేసుకోవచ్చు. 4 అంటే 4 మనకు ఎన్ని కావాలంటే అన్ని కుట్లు వేసుకున్న తర్వాత మనకు ఖర్చు అనేది ఎంత కావాలో చూసుకొని మిగిలిన ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి మళ్ళీ ఎడ్జ్‌లో ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్టయితే మనం వేసుకున్నప్పుడు ఖర్చు అనేది అటు ఇటు పోకుండా నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇంతే అండి బ్లౌజ్ కటింగు. ఇలా గనక కుట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్ డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ గనక ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.